Good morning. This is going to be a tutorial in Telugu. సో నేను సారీ వేసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఇది ఒక లిప్ బామ్ వేసుకున్నాను జస్ట్ టు మాయిశ్చరైజ్ మై లిప్స్. తెలుగులో ట్యుటోరియల్ చేయడం చాలా వింతగా ఉంది నాకు, బట్ చాలామంది అడిగారు, సో హియర్ ఇట్ గోస్. నేను మేకప్ యూజువలీ సింపుల్ మేకప్ ప్రిఫర్ చేస్తాను బికాజ్ ఐ థింక్ ఇట్స్ ఈజియర్, తొందరగా అయిపోతుంది. ఇది నా దగ్గర ఉన్న మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్. నేను షేడ్స్ అవన్నీ కింద పెడతాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ చేసి ఉంటాయి. నాది డ్రై స్కిన్ అండ్ ఈ ఫౌండేషన్ షేడ్ నేను ఎలా కనుక్కున్నానంటే, దెర్ ఇస్ అ వెబ్సైట్ కాల్డ్ foundation.com. మీ దగ్గర ఏదన్నా ఉన్న ఫౌండేషన్ షేడ్తో వేరే బ్రాండ్స్లో షేడ్ మ్యాచ్ చేసుకోవాలి అంటే అందులో పెడితే వాడు లిస్ట్ ఆఫ్ ఫౌండేషన్స్ ఇస్తాడు మీకు. ఈ బ్రష్ ఏమో రియల్ టెక్నిక్స్ అని ఒక కంపెనీ ఉంది, దాని ఎక్స్పర్ట్ ఫేస్ బ్రష్ ఇది. సారీ వెనక లాన్ మూవింగ్ సౌండ్స్ వస్తే సారీ, అపార్ట్మెంట్స్లో లాన్ మూవింగ్ చేస్తున్నారు ఇవాళ ఫ్రైడే మార్నింగ్. ఇది బాడియోగ్రఫీ అని ఒక కంపెనీది ఐషాడో ట్రియో యాక్చువల్గా. సో నాకు ఆల్రెడీ థిక్ ఐబ్రోస్ ఉన్నాయి. సో చిన్నగా సన్నగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవి నేను ఫిల్ చేస్తూ ఉంటాను. అండ్ యూజువలీ నేను బ్రౌన్ కలర్ వేస్తాను. జెట్ బ్లాక్ వేస్తే కొంచెం ఆడ్గా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుందని. సో లెట్స్ కమింగ్ టు ది ఐ మేకప్. బ్యాక్గ్రౌండ్లో ఏదో సాంగ్ నడుస్తుంది, అది పాట పాడుకుంటూ ఉన్నాను. సో సారీ వేసుకున్నాను. లాస్ట్కి సారీ నేను పిక్చర్స్ చూపిస్తాను సారీవి. ఇది బెక్కా కాస్మెటిక్స్ అని నా కన్సీలర్. యాక్చువల్గా ఇప్పుడు రికార్డ్లో చూస్తుంటే అంత కవర్ అవ్వలేదు అనిపిస్తుంది, కానీ యూజువల్గా ఇన్ పర్సన్ యూ డోంట్ సీ ద డార్క్నెస్ అనమాట. నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ బాగానే ఉన్నాయి. అంత డార్క్గా ఇక్కడ ఆన్ కెమెరా కనిపించట్లేదు, బట్ ఇన్ రియల్ లైఫ్ ఐ ఫీల్ నా డార్క్ సర్కిల్స్ ఇంకొంచెం డార్కర్ ఉంటాయని చెప్పి. ఈ బ్రష్ ఏమో జస్ట్ ర్యాండమ్గా ఏదో బ్రాండ్ అండి, నాకు కరెక్ట్గా తెలీదు. నేను కింద లిస్ట్ చేస్తాను. ఈబేలోనో అమెజాన్లోనో ఏదో దొరికితే కొనుక్కున్నాను. యూజువల్గా కన్సీలర్ని చేత్తోటి వేస్తే కొంచెం సరిగ్గా బ్లెండ్ అవుతుంది. నాకు ఆ రోజు టైం లేక నేను బ్రష్ తీసాను. సో ఇది స్టైల్ మాస్టర్ అనే కంపెనీ బ్రష్, ఇప్పుడు చూస్తే కనిపించింది నాకు. సో కొంచెం కన్సీలర్ తీసుకొని జస్ట్ ఎక్కడైతే మీకు ఏరియాస్ ఉన్నాయో కరెక్ట్ ఏరియాస్లో నేను ప్లేస్ చేశాను. తర్వాత ఒక్కసారి చేయితో అలా బ్లెండ్ చేస్తే మీకు చిన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ లోపల కన్సీలర్ వెళ్ళకుండా ఉంటుంది. సో యా, కన్సీలర్ అయిపోయాక నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకుందాం. ఇది నా దగ్గర ఉన్న నేకెడ్ 2 అర్బన్ డిక్కీ ఐ షాడో ప్యాలెట్. ఇది యాక్చువల్గా నేను ఒక గివ్ అవేలో విన్ అయ్యాను. శృతి అర్జున్ ఆనంద్ ఛానల్ చూసే ఉంటారు మీరు. తన ఛానల్లో ఒక 2-3 years బ్యాక్ నేను గివ్ అవే విన్ అయ్యాను. సో నా మేకప్కి నేను ముందే రెడీ అయ్యాను ఏంటంటే, మైండ్లో డార్క్ లిప్స్టిక్ వేసుకుందామని. సో కొంచెం బ్రైటర్ ఐ షాడోస్ వేసుకుందామని ఆ కలర్ తీసాను. అది ఒక కైండ్ ఆఫ్ స్లేట్ గ్రే విత్ చమ్కీ. నేకెడ్ 2 ఐ ప్యాలెట్లో ఏంటి అంటే, మీకు అన్ని కలర్స్ మన స్కిన్ మీద అంత మంచిగా ఉండవు. ఒరిజినల్ నేకెడ్ ప్యాలెట్లో ఉన్న కలర్స్ అంత బాగుంటాయి ఇందులో అని నేను అనుకోవట్లేదు. ఇవేంటంటే కొంచెం షిమ్మర్ ఉంటుందన్నమాట చాలా. సో ఆ ఫస్ట్ తీసుకున్న కలర్ని ఇన్నర్ కార్నర్, కళ్ళకి దగ్గరగా లోపల భాగంలో ఉన్న సైడ్ వేసాను. తర్వాత ఈ కలర్ హాఫ్ బేక్డ్ అని గోల్డ్ షాడో. ఈ హాఫ్ బేక్డ్ ఐ షాడో నేను ఈకో టూల్స్ బ్రష్ మీద తీసుకుని జస్ట్ లైట్గా ఇట్లా ప్యాట్ చేశాను, రుద్దేస్తే మీకు మొహం మీద పడుతుంది. మెల్లమెల్లగా అద్దుతున్నా అనమాట. నాకు తెలుగు కూడా మాట్లాడడం రావట్లేదు. సో మెల్లమెల్లగా ట్యాప్ చేస్తున్నాను ఐ మీద. అలా ట్యాప్ చేసినప్పుడు అయితే మీకు ఐ షాడో ఎక్కువ ఇంటెన్సిటీ తోటి వస్తుంది కలర్ ఐ మీద. అండ్ నేను ఈ మేకప్ చాలా తక్కువ సేపటి కోసం వేసుకున్నాను ఆ రోజు, అందుకే నేను ఐ ప్రైమర్ కూడా వేసుకోలేదు. లేకపోతే మీరు ఒకవేళ ఐ షాడోస్ కనిపించట్లేదు కరెక్ట్గా స్కిన్ మీద అంటే ఫౌండేషన్ కానీ ఐ ప్రైమర్ కానీ తీసుకుని కన్ను మీద రుద్దుకుంటే మీకు ఐ షాడో ఇంకా మంచిగా డార్కర్గా కనిపిస్తుంది, పిగ్మెంటెడ్గా. ఓకే, జస్ట్ రిపీట్ దట్ స్టెప్స్. మీకు ఎంత ఇంటెన్సిటీతో డార్కర్గా కనిపించారో అంత ఇంటెన్సిటీతో
ఒక బ్లెండింగ్ బ్రష్ తీసుకొని మీకు స్కిన్‌కి దగ్గరగా ఉన్న కలర్ తీసుకుంటే ఆ పైన ఉన్న ఏరియా మీకు ఎక్కడైతే హాలోగా కనిపిస్తుందో దాన్ని క్రీజ్ అంటారు. ఆ క్రీజ్‌లో కొంచెం ఇలా బ్లెండ్ చేశాను. జస్ట్ టు ఎందుకు చేస్తున్నామంటే కరెక్ట్‌గా ఐ షేప్‌కి ఆ ఎడ్జెస్ నీట్‌గా అవ్వడానికి చేస్తున్నాను నేను అంతే. ఇది నా ఫిజిషియన్స్ ఫార్ములా ఐ బూస్టర్ ఐలైనర్. ఇది ఒక పెన్ టైప్ ఐలైనర్. నేను ఆల్రెడీ ఒక ఐలైనర్స్ మీద వీడియో చేశాను. సో, ఆ వీడియో నేను కింద లింక్ చేసి పెడతాను. ఐలైనర్ వేసుకోవడం ఏంటంటే మీకు ఒకవేళ మీరు బిగినర్ అయితే గనక చిన్న చిన్న స్ట్రోక్స్‌తో వేసుకుంటే మీకు కరెక్ట్‌గా ఐ షేప్ మీరు డిఫైన్ చేయగలుగుతారు. సో, ఒకటేసారి పెద్దగా లైన్ వేయకుండా చిన్న చిన్నగా స్ట్రోక్స్‌తో వేసుకుంటే మీరు ఆ గ్యాప్స్ కవర్ చేయొచ్చు. అండ్ నా ఇంటెన్షన్ ఇక్కడ ఏముండిందంటే ఎక్కువ థిక్‌గా కాకుండా కన్ను రెప్పలకి చాలా దగ్గరగా ఆ గ్యాప్స్‌ని కవర్ చేయడం నా ఇంటెన్షన్ ఉండింది. అందుకే చిన్న చిన్నగా వేస్తూ వచ్చాను. అండ్ ఈ ఐలైనర్ ఏంటంటే చాలా బావుంది. ఈ ఫిజిషియన్స్ ఫార్ములా అనేది క్రూయల్టీ ఫ్రీ కంపెనీ. అంటే వాళ్ళు యానిమల్ మీద టెస్ట్ చేయరు. అండ్ ఇది $14-15 ఉన్నా బానే ఉంది ఇప్పటికి. నాకు చాలా నచ్చింది. సో, ఇన్నర్ ఐ కార్నర్‌లో ఒక చిన్న గోల్డ్ కలర్ కానీ, షిమ్మర్ కలర్ కానీ తీసుకుంటే మీకు ఐస్ కొంచెం విప్పినట్టు అవుతాయి. కళ్ళు కొంచెం విప్పినట్టుంటాయి. చిన్ని బ్రష్ ఏదన్నా ఉంటే, ఆ బ్రష్ తోటి మీరు ఇక్కడ ఆ కార్నర్స్‌లో వేసుకుంటే చాలా బావుంటుంది. కొంచెం కళ్ళు బ్రైట్‌గా కనిపిస్తాయి. మీకు ఆన్ కెమెరా తెలియకపోయినా ఇన్ పర్సన్ చూసినప్పుడు కొంచెం కళ్ళు విప్పినట్టుంటాయన్నమాట. సో, ఐ లైక్ దట్ ఎఫెక్ట్. ఓకే. సో, నెక్స్ట్ ఇది సారీ గైస్ ఆన్ కెమెరా నేను చాలా దగ్గరగా ఉన్నాను. బట్ ఐ యూజువల్లీ ఫిక్స్ మై లిప్‌స్టిక్ ఒకవేళ బయటికెళ్తున్నానంటే. దిస్ లిప్‌స్టిక్ ఈజ్ యాక్చువల్లీ వెట్ n వైల్డ్ షుగర్ ప్లమ్ ఫెయిరీ. వెట్ n వైల్డ్ బ్రాండ్ ఇక్కడ యూఎస్‌లో రెగ్యులర్‌గా వాల్గ్రీన్స్‌లో దొరుకుతుంది. వాల్మార్ట్, టార్గెట్‌లో కూడా పెడుతున్నట్టున్నాడు ఇప్పుడు బ్రాండ్స్. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ డీపర్ వైన్ పర్పుల్ కలర్. అలాంటి కలర్స్ మన స్కిన్ టోన్‌కి సూట్ కావు, డార్క్‌గా ఉంటుంది, బ్రైటర్‌గా ఉంటుంది అని చాలామంది వేసుకోరు. బట్ ట్రస్ట్ మీ, మీకు కావాలంటే మీరు టోన్ డౌన్ చేసుకోవచ్చు. టోన్ డౌన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే కూడా నేను చూపిస్తాను ఇందులో. ఇఫ్ యూ కెన్ ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ ఏమైనా తీసుకొని కొంచెం అద్దుకుంటే యూ కెన్ మేక్ ఇట్ లైటర్. సో దట్స్ హౌ ద కలర్ లుక్స్ లైక్. ఇట్స్ లిప్ బామ్ పెట్టినందుకు కొంచెం ఎక్కువ మాయిశ్చరైజింగ్‌గా కనిపిస్తుంది. అండ్ దాట్స్ ద షేడ్ 908C కానీ షుగర్ ప్లమ్ ఫెయిరీ అని వెతికితే కానీ ఈ కలర్ అనమాట. వెట్ n వైల్డ్ ఆల్సో ఇస్ అ క్రూయల్టీ ఫ్రీ కంపెనీ. నేను ఈ మధ్య క్రూయల్టీ ఫ్రీ కంపెనీ బ్రాండ్సే వాడుతున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. I couldn't take much pictures of my saree. Last step blush. ఈ బ్రష్ ఏమో బాక్సీ చామన్ సబ్స్క్రిప్షన్లో దొరికింది నాకు, వాసంతి బ్రష్ అని. అండ్ నేను బ్లషెస్ నా చిన్ని పాట్లో స్టోర్ చేసుకుంటాను. ఈ బ్లష్ ఓపెన్ చేశాను. దెన్ యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ ఈ బ్లష్ నేను అసలు కొత్తది వాడలేదు. ఐ వాజ్ సేవింగ్ టు గివ్ ఇట్ లైక్ ఇన్ అ గివ్ అవే కానీ, లేకపోతే కజిన్స్ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకి ఇద్దాము అని పక్కన పెట్టాను. సో అది తీసుకున్నా కానీ మళ్ళీ దాన్ని పక్కన పెట్టేశా. సో ఈ టార్ట్ బ్లషెస్ చాలా పాపులర్. సెఫోరాలో కొనుక్కోవచ్చు. అండ్ టార్ట్ కూడా క్రూయల్టీ ఫ్రీ కంపెనీ. ఈ 4 సెట్ ఆఫ్ బ్లషెస్ నేను లాస్ట్ ఇయర్ ఏదో గిఫ్ట్ హాలిడే సెట్ వస్తే అందులో కొన్నాను. యాక్చువల్గా చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ ఇన్ పర్సన్ ఇట్ లుక్డ్ వెరీ న్యాచురల్. నేను బ్లష్ కలర్ చూపించాల్సింది. ఇట్స్ అ వెరీ న్యాచురల్ కలర్ బ్లష్. సో దిస్ వాజ్ వాట్ ఐ వాజ్ సేయింగ్. మ్యాట్ చేసుకోవాలి అన్నా, లేకపోతే టోన్ డౌన్ చేసుకోవాలి కలర్ అన్నా ఇట్లా కొంచెం. అండ్ ఇలా ఫింగర్ పెట్టి తీస్తే యూ కెన్ రిమూవ్ ఆల్ ది ఎక్సెస్ లిప్స్టిక్. సో ఆ ఎక్సెస్ లిప్స్టిక్ ఏంటంటే మీరు తీసేసినట్లయితే పళ్ళ మీద అంటకుండా ఉంటుంది. సో దట్స్ అ క్విక్ మేకప్ టిప్ ఫర్ యూ గైస్. ఇది నా బిందీ పౌచ్. నేను 6 years బ్యాక్ పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు తెచ్చుకున్న పౌచ్. అందులో అలాగే ఉంది. మా అక్క నాకు రెగ్యులర్గా పంపిస్తూ ఉంటుంది. సో
ఐ థింక్ ఒక చిన్నిపాటి స్టోన్ పెట్టుకున్నా. బొట్టు తేల్చుకోవడం చాలా కష్టం నాకు శారీ మీద, నచ్చదు ఒకంతటా. అండ్ ఐ ప్రిఫర్ గోల్డ్ షేడ్స్తో ఉన్న బిందీస్. కానీ ఫర్ సమ్ రీజన్ దీని మీద ఒక చిన్నిపాటి స్టోన్ పెట్టుకొని పదా అని ఇంకా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయాము. రైట్. సో తర్వాత జిటారేక ఐ జస్ట్ హ్యాడ్ మై హెయిర్, సెట్ మై సారీ, అండ్ దట్స్ అ క్విక్ పిక్చర్. అండ్ ఆ ఇయర్ రింగ్స్ ఆర్ రియలీ ఓల్డ్, ఇండియాలో ఎప్పుడో కొనుక్కున్నాను. సత్యాది చంద్రికే మాం పాహి మహని. So that's a quick clip of my Snapchat also. Username is desigal1010. Please subscribe cheyandi, thumbs up button ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి, నేను ఫిల్మ్ చేస్తాను. See you guys very soon. Bye.